ఓం నమో వెంకటేశాయ. తులా లగ్నము, తులారాశి. ఈ యొక్క తులా లగ్నానికి లగ్న మరియు అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు మూడవ ఇంట్లో ఉండడం వల్ల మాట తీరు బాగా మెరుగుపడడం, సభలలో బాగా ప్రసంగించగలగడం, 10 మందిని ఆకట్టుకోగలగడం, సోదర సోదరీ వర్గీయుల, తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు అధికంగా లభించడము, నిల్వ ధనము బాగా పెంపొందడం, ఆకస్మిక ధన వ్యవహారపరమైన విజయాలు లభించడం, అనుకోని విధంగా కొన్ని అదృష్టం కలిసొచ్చి కొద్దిగా ధనము బాగా లభించడం లాంటి పరిణామాలు అధికముగా జరిగే అవకాశం ఉంది. అలాగే మరియు శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో అనుకోని ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రం మీద ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభావాలు, ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 12వ తారీఖు నుంచి ఈ యొక్క శుక్రుడు 4వ స్థానంలోకి రావడం వల్ల సుఖ సంతోషాభివృద్ధి, తల్లికి ఆరోగ్యం బాగా మెరుగుపడడం, ఇంప్రూవ్ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిలో రాణింపు, గుర్తింపు అధికంగా ఉండడం, వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ కోరుకుంటే గనక ట్రాన్స్‌ఫర్ కూడా లభించే అవకాశం ఉంది. ఎందుకంటే మకరం చరరాశి కాబట్టి ఆ ట్రాన్స్‌ఫర్స్ ఆహ్, బాగా లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే బాగా ఉపయోగం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క సుఖ సంతోషాలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు అలాగే సప్తమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈ యొక్క మూడవ స్థానంలో ఉండడం వల్ల మాట వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు తలెత్తడము, మరియు చేతిలో డబ్బులు కుజదశలు, అంతర్దశలు నడిచినట్లయితే అధికంగా ఖర్చు కావడము, మరియు శత్రురోగ రుణాది పీడలు, మరియు వృత్తిపరంగా కూడా టెన్షన్స్, మానసిక ఒత్తిడి ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క కుజుడు ఈ యొక్క 4వ తారీఖు నుంచి మారుతుండడం వల్ల కొద్దిగా కొన్ని భూములు, స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, లిటిగేషన్స్ లాంటివి క్రియేట్ అవ్వడము, మరియు వివాహం విషయంలో వివాహ స్థానాన్ని కుజుడు చూడడం వల్ల, ఆ స్థానంలో గురువు కూడా పాపిగా ఉండడం వల్ల వివాహం విషయంలో ఆలస్యం అవ్వడం, ఆటంకాలు క్రియేట్ అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క కుజుడు వృత్తి స్థానాన్ని, లాభస్థానాన్ని చూడడం వల్ల వృత్తిలో టెన్షన్లు, మానసిక ఒత్తిడి, చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఏదైతే దశ నడుస్తుందో దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దశ నడిచినప్పుడు మాత్రం ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ కుజుడు ధనిష్ఠ నక్షత్రం మీద ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 4 డిగ్రీల నుంచి 5.45 డిగ్రీల దాకా కుజుడు యొక్క పుష్కరాంశం ఉంది కాబట్టి ఆ పుష్కరాంశంలో కుజుడు ఉన్నప్పుడు కూడా ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క తులా లగ్నానికి తృతీయ మరియు షష్టాధిపతి అయిన గురు భగవానుడు సప్తమ స్థానంలో, వివాహ స్థానంలో ఉండడం వల్ల వివాహం పరంగా స్వల్పమైన ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ పెళ్ళైన భార్యాభర్తలు ఉంటే వాళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే ఈ గురువు సప్తమంలో ఉండి కొద్దిగా ఈ యొక్క లాభస్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా లాభాలు పేరుతో చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు రాకపోవడం, మరి ఇలాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ లగ్నాన్ని గురువు చూడడం వల్ల స్వల్పంగా దెబ్బతినడం, మాట తీరులో తడబాటు, కొద్దిగా సభలలో ప్రసంగించేటప్పుడు కూడా బాగా ఆలోచించి ఆచితూచి ప్రసంగించాలి. లేకపోతే కనుక ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైన శనీశ్వరుడు ఈ యొక్క పంచమ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి విద్యలో బాగా రాణింపు, గుర్తింపు అధికంగా రావడం, సుఖ సంతోష అభివృద్ధి, మరియు భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడము, మరి కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూమి లభించడం, అమ్మాలనుకుంటే మీరు అనుకునే రేటుకి దగ్గరగా ఆ స్థలం అమ్ముడుపోవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే శని శతభిష నక్షత్రం మీద ఉండడం వల్ల కూడా ఈ యొక్క యోగాలు ఇంకా పెరుగుతాయి. అలాగే
ఈ యొక్క శనీశ్వరుడు వివాహ స్థానాన్ని శుభునిగా చూడడం వల్ల శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక ఈ దశలు అంతర్దశలు నడిచినట్లయితే మాత్రం 100% వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి, అలాగే ఈ రెండుని చూడడం వల్ల కుటుంబ అభివృద్ధి మరియు కుటుంబ సభ్యులు బాగా అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ యొక్క శుభ పరిణామాల్ని, ఫలితాల్ని 100కి 100% మీరు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్య వ్యయాధిపతి అయిన బుధ భగవానుడు ఈ యొక్క మకర రాశిలో ఉండడం వల్ల సుఖ సంతోషాభివృద్ధి మరియు ఆకస్మిక ధనప్రాప్తి, వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇలాంటివి లభించడం, భాగ్యాభివృద్ధి, నిల్వధనం పొందడం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం, కొనుగోలు చేస్తే కనుక వాటి యొక్క విలువ పెరగడము, సద్వ్యయం, వీసా, పాస్పోర్ట్ తొందరగా లభించి బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే విదేశాలు తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మజాతకుల బుధ చంద్రులు కలిసి ఉన్నా కానీ ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. తలవని తలంపుగా విదేశ యోగం బాగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బుధుడు చంద్రుడు కలిపి 12వ స్థానంలో ఉంటే కనుక ఈ ప్రభావము ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క దశమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి శుభ పరిణామాలను అనుకున్న ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే ప్రాపర్గా ఈ దశలు అంతర్దశలు ఉపయోగించుకున్నట్లయితే మీరు ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. వృత్తిపరంగా కూడా మంచి ప్రమోషన్, వృత్తి స్థానాధిపతి చంద్రుడయ్యాడు కాబట్టి ఆ చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే 100కి 100% ప్రమోషన్లు మరియు అనుకూలమైన ప్లేస్కి ట్రాన్స్ఫర్లు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే లాభాధిపతి అయిన సూర్య భగవానుడు కొద్దిగా ఈ యొక్క 6వ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు అధికంగా ఉంటాయి. అలాగే వృత్తిపరంగా కూడా కొన్ని టెన్షన్లు, మానసిక ఒత్తిడి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. భూమి పరంగా రవి దశలు అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పమైన ఇబ్బందులు, లిటిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా కూడా టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క రవి దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక మీరు అన్ని పరాలుగా కూడా మంచి దశలు వచ్చినప్పుడు శుభ ఫలితాలని ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి వ్యయంలో కేతువు, అలాగే 6లో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక లోన్లు తొందరగా మంజూరవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి, వ్యాపారాల్లో రొటేషన్ బాగా జరుగుతుంది. చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. అలాగే మీరు ఏమైనా విదేశీ ప్రయత్నాలు చేస్తే కనుక తొందరగా వీసా, పాస్పోర్ట్ లాంటివి తొందరగా మంజూరవుతాయి. అలాగే మీకు ఎవరైతే శత్రువులుగా ఉంటారో వాళ్ళ నుంచి కూడా మీరు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహుమహాదశకి అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ పరిణామాలు స్వల్పంగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు దైవికమైన శక్తి పెంపొందించుకొని ఈ యొక్క దోష ప్రభావం నుంచి మీరు తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా చేసుకోవాలనుకుంటే కనుక మీరు విశేషంగా శివపార్వతుల ఆరాధన, లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్ర పారాయణ విశేషంగా ఆచరించుకోవడం వల్ల మీరు 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 యోగాలను పెంచుకోగలుగుతారు. అలాగే దోష ప్రభావాలను తగ్గించుకోగలుగుతారు. మీ ఆలోచన, మాట, చేత అన్నీ కూడా మంచి అనుకూలంగా ఉండి 10 మందిని వాటితో ఆకట్టుకోగలుగుతారు. మీ ఆలోచనలతో, మాటలతో, మీ చేతలతో 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. వేరే వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా వీరి రెమెడీస్ చేస్తూ ఉండడం వల్ల వారికి మీ యందున్న దృక్పథం మారి వాళ్ళు కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందింపజేసే అవకాశం ఉంది. అలాగే మీరు మంగళవారాలు కూడా కందులు ఎరుపు రంగు వస్త్రంతో పాటు బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం మంచిది. ఇలా ఇవ్వడం వల్ల అన్ని పరాలుగా శుభ పరిణామాలు జరిగి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఏదైనా పనికి బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క గణపతికి నైవేద్యం సమర్పించి ఆ యొక్క బెల్లం ముక్కని మనం ప్రసాదం కింద స్వీకరించి మనం బయటకు వెళ్ళినట్లయితే కనుక ఈ యొక్క శుభ పరిణామాలు, అనుకూల ఫలితాలు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. శుభం.